టెర్రాకాస్ కుటుంబ సభ్యులకు శుభోదయం అండి. టెర్రాకాస్ కంపెనీకి మీకు పీడిఎఫ్ కావాలా? టెర్రాకాస్లో ఎందుకు చేరాలని అనుకుంటున్నారా? ఎలా చేరాలి, చేరితే ఏం లాభం అని ప్రశ్నించుకుంటున్నారా? కంపెనీకి ఆదాయం ఎలా వస్తుంది? కంపెనీ మనకు ఫ్రీ ఎలా లక్షల్లో ఆదాయం ఇస్తుంది? ఎన్నాళ్ళు అలా ఇస్తుంది? ఇందులో రిస్క్ ఏమైనా ఉందా? మొదలగు విషయాల మీద ఈరోజు మనకు ప్లాన్ చెప్పేందుకు గ్రేట్ స్పీకర్, నేషనల్ ప్రమోటర్, సుమధుర భాషి శ్రీ రామ్ కుమార్ ప్రియా గారిని క్లాస్ చెప్పేందుకు ఇన్వైట్ చేస్తున్నాం. ఈరోజు మనకు సార్ క్లాస్ అద్భుతంగా చెప్పనున్నారు. సో డియర్ లీడర్స్, ఈరోజు క్లాసును చివరి వరకు వినండి. విన్నంత వరకు మీకు మంచి ఆలోచనలు వస్తాయి. మన డ్రీమ్స్ని ఎలా నెరవేరాలి, దానికోసం మనం ఏం చేయాలి, పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు వదలాలని, ఉన్న స్థానానికి చేరాలంటే ఉన్న స్థానాన్ని వదలాలనే దీని ప్రకారంగా మన టెర్రాకాస్ కంపెనీలో ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, దీనిలో మనకుండే డ్రీమ్స్ను ఏ విధంగా మనం పూర్తి చేసుకోగలం, దానికి ఏమైనా పద్ధతి ఉందా అనే మొదలగు విషయాలన్నిటి మీద ఈరోజు మనకు సార్ క్లాస్ చెప్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్ రామ్ సార్. ఈ డ్రీమ్స్ తోటే బతుకుతాము, పెద్ద సాధించుకోవాలని కలలు కంటాము. మంచి బంగ్లా, కారు, హోదా, గౌరవము, ఒక ఫారెన్ ట్రిప్, ఒంటి మీద ఒక బంగారము, బ్యాంక్ బ్యాలెన్స్ ఇత్యాది అంశాలు ఉండాలని మనిషి సాధారణంగా కోరుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ప్రతి మనిషి గొప్పగా బతకాలనే కోరుకుంటాడు. ఆ గొప్పతనము ఎలా వస్తుందని సెర్చ్ చేస్తాడు. మన అదృష్టాలు పరీక్షించుకుంటాము. మనకున్న ఆదాయాలు బేరీ చేసుకొని రాజీ పడిపోవడం మొదలు పెడతాము. ఒక మంచి బంగ్లా, కారు ఉన్నప్పుడు మనకి గౌరవం లభిస్తుంది. ఇప్పుడు మనం లక్కీ భాస్కర్ వంటి సినిమాలు చూసాము. మన ఒంటి మీద ఉన్నటువంటి మనం వాడే వస్తువులే మాట్లాడుతాయి, మనకన్నా ముందు అవి మాట్లాడుతాయి. రెస్పెక్ట్ దొరుకుతుంది. ఈ రెస్పెక్ట్ కోసమే మనిషి తహతహలాడుతుంటాడు. దాన్ని ఆశగా చేజిక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. మరి సరైన దారుల్లో ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బ్యాంక్ బ్యాలెన్స్ గా నిండుగా మనకు ఉంటే మరి 2-3 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడు మనిషి. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే రాత్రి నిద్ర పట్టదు. వీటన్నిటికీ సొల్యూషన్ కోసము డ్రీమ్స్ కంటాడు. ఆ డ్రీమ్స్ లో ఇప్పుడు మొట్టమొదటి అంశం ఏంటంటే నీ ఆదాయం ఎంత, నీ ఖర్చు ఎంత, రాబోయే రోజుల్లో నువ్వేం చేయాలి ఇత్యాది అంశాలన్నీ కూడా బేరీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పూర్వం రోజుల్లో మనం గమనిస్తే 1920 నాటికి మన పూర్వీకులు అదృష్టవంతులు రూపాయి ఆదాయం ఉన్నా హ్యాపీగా బతికేశారు. అది 1940లోకి వచ్చేసరికి దాని రూపాయి పక్కన సున్నా చేరింది. 10 రూపాయలు లేకపోతే బతకడం కష్టంగా మారింది. ఆ తర్వాత 1960 నాటి ప్రాంతంలో 100 రూపాయలు మినిమం లేకపోతే ఆ వ్యక్తి కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉన్నాడు. మనం పుట్టిన మధ్య నుంచి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు పుట్టే టైం 1980 మన చిన్ననాటి రోజుల్లో మన తండ్రి జోబులో మినిమం ఒక 1000 రూపాయలు లేకపోతే బతకడం ఎంత కష్టమో మనందరం గమనించాం. 2000 నాటికి మనం ఉద్యోగాలు యాట్లోకి వచ్చేసరికి మినిమం 10,000 రూపాయల కోసం కటకటలాడిన రోజులు ఉంటాయి. 2020 నాటికి అంటే ప్రజెంట్ ఇప్పుడైతే మనకి మినిమం 1,00,000 రూపాయలు దగ్గర జీతం లేకపోతే ఇంటిని మెయింటైన్ చేయడం కష్టమని మీ అందరికీ తెలుసు. మరి రాబోయే రోజుల్లో మనం మంచి పీక్ స్టేజ్ లో ఉంటాం. మన పిల్లలు చదువుకునే స్టేజ్లు, వాళ్ళ మీద ఆధారపడాల్సిన స్టేజ్ 2040. 10 లక్షలు లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ నెలకి ఇంట్లో సామాన్లు కానీ, రెంట్ కానీ, కరెంటు బిల్లు కానీ కట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని మన ఆర్థిక తత్వవేత్తలు ఎప్పుడో చెప్పారు. ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబ నిర్వహణ కోసం కనీసం ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉండాలి. అయితే 1,00,000 రూపాయల జీతం ఉండే ఉద్యోగం ఏది అంటే ఒక గెజిటెడ్ జీతం. ఒక పెద్ద స్థాయి హోదా గల కాలేజీ ప్రిన్సిపాల్ జీతము 1,00,000 పైన వస్తుంది. ఆ స్థాయికి వెళ్ళాలంటే రిటైర్ అయిపోతాం మనం. మినిమం డబ్బులు సంపాదన అంత కష్టంగా మారిన రోజుల్లో మనకి ఇక్కడ చూస్తే 4 రకాలైన వ్యక్తులు మనకు తారసపడతారు. ఫస్ట్ రకమైనటువంటి వ్యక్తి ఉద్యోగం ఉండని నిరుద్యోగికి. సమయం ఉంటది, ప్రయాణం చేయడానికి డబ్బులు ఉండవు, డబ్బు సంపాదనకి డబ్బులు ఉండదు. అతనికి ఉద్యోగం ఉండదు కాబట్టి సమయమే ఉంటది. ఎందుకంటే అతను ఎవరి కింద ఉండడు, ఫ్రీగా ఉంటాడు, కానీ జోబులో చిల్లిగా ఉండదు. రెండవ తరం వ్యక్తి ఉద్యోగం ఉంటది, పాపం వాడికి సమయం ఉండదు. ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే పై అధికారికి అప్లికేషన్ పెట్టాలి. పబ్లిక్ పరీక్షలు లాంటి స్టేజ్ల్లో సెలవులు కూడా నిరాకరించమని పైనుండి ఆర్డర్స్ వస్తాయి. డబ్బు అయితే ఉంటది, కానీ వేరే ప్లాన్ చేద్దామన్నా, ఒక వ్యాపారం చేద్దామన్నా ఉద్యోగం అనేది అడ్డుపడతా ఉంటది. వీడు ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేస్తూ ఉద్యోగానికి ఎసరు పెడుతున్నాడు అనే మాట ఒకటి వస్తుంది అతను.
థర్డ్ టైప్ వ్యక్తి మనకు కనిపాది తనంతట తాను స్వయంగా వ్యాపారం పెట్టుకుంటాడు పాపం. ఏదో 4 లోన్స్ పెట్టుకొని ఏదో పెట్టుకొని షాప్ పెట్టుకుంటాడు, వ్యాపారం మొదలు పెడతాడు. అయితే అతనికి షాప్ వదిలి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక రోజు షాప్ షట్టర్ తీస్తే ఆ రోజు ఇన్కమ్ పోతుంది. ప్రయాణం చేయొచ్చు, డబ్బు ఉంటది, కానీ సమయం అయితే ఉండదు. ఒక్కొక్కసారి 9-10 గంటల వరకు వర్క్ చేయాల్సి వస్తుంది. తెల్లవారికి ఒకసారి తీయాలి, రాత్రి ఫోన్ చేస్తుంటారు. వ్యాపారాలు అలా సాగుతాయి. అదే విధంగా స్వయం ఉపాధి ఉన్నవాడు అలా చేయొచ్చు. మరి ఈ వ్యాపారంలో ఉన్నటువంటి ఈ యజమాని లాంటి వాడు, అంటే మనలాంటి వ్యక్తులకి సమయం ఉంటుంది, ప్రయాణం చేయడానికి ఉంటుంది, డబ్బు సంపాదించడానికి ఉంటుంది, ఎవరి కింద మనం బానిస చేయక్కర్లేదు, ఎక్కడ షట్టర్ ఓపెన్ చేయని అవసరం లేదు, 10 నిమిషాలు అక్కడ కూర్చోకపోతే కుదరదనే సీన్ అనేది మనకు ఉండదు. అలాంటి వ్యాపారమే మనిషికి సుఖాన్ని, శాంతిని. ఎందుకంటే అతడు కూర్చున్న డబ్బు ఇన్కమ్ జనరేట్ అవుతుంటది, పడుకున్న డబ్బు జనరేట్ అవుతుంటుంది, వాడికి సమయం ఉంటుంది, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బు ఉంటుంది, ప్రయాణం చేయడానికి వెసులుబాటు ఉంటుంది. తన కింద కొంతమంది ఉంటారు తప్ప తాను ఎవరి కింద ఉండనటువంటి వ్యాపార యజమాని మాత్రమే ఈ రోజుల్లో సూటబుల్. ఎందుకంటే మనము మిగతా 3 అంశాలు చూస్తే మనం ఖచ్చితంగా పార్టిసిపేషన్ చేయాలి. మనం ఇంట్లో కూర్చుంటే డబ్బు జనరేట్ అవ్వదండి. మనం ఉద్యోగస్తుడికైనా సరే, వ్యాపారం ఇంకా అంటే స్వయం ఉపాధిగా షాప్ పెట్టుకున్నాడికి ఇంట్లో కూర్చుంటే డబ్బు జనరేట్ అవ్వదు. ఈ రోజుల్లో సెకండ్ ఇన్కమ్, మనం హాస్పిటల్లో పడుకున్న డబ్బు జనరేట్ అవ్వాలి, మనం వేరే వాళ్ళతో ఫ్రెండ్స్ తో కాలక్షేపం గడుపుతున్న డబ్బు జనరేట్ అవుతుండాలి, మీరు ఇంట్లో సరదాగా ఉన్నప్పుడు డబ్బు జనరేట్ అవుతుండాలి, డబ్బు అనేది జనరేట్ అవుతుండాలి. అలాంటి ఇన్కమ్ మాత్రమే ఈ రోజుల్లో సూటబుల్ ఇన్కమ్. ఎందుకంటే మనం కష్టపడితే వచ్చే ఇన్కమ్ మనకే సరిపోతుంది. మనం కష్టపడకుండా వచ్చే ఇన్కమ్ మాత్రమే మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలదు. అదొక్కటి మాత్రమే చేయగలదు. అది ఇచ్చే సమర్థత, దమ్ము మన టెర్రాకాస్కు మాత్రమే ఉంది. ఎందుకు టెర్రాకాస్కి ఉంది అంటే, టెర్రాకాస్ అపరిమితమైనటువంటి అవకాశాలతో కూడినటువంటి మెటావర్స్ ని తనలో ఇముడ్చుకున్నది మిత్రులారా. ఇది మీ కళలను నిజం చేయడానికి అల్ట్రా రియలిస్టిక్ వర్చువల్ ప్రపంచం కోసం పోరాడుతుంది. మీరు అందమైనటువంటి ఉద్యానవనాలు, బీచ్లు, వీధులు ఈ మనం వెబ్ లో అన్వేషించవచ్చు, స్నేహితులతో చాట్ చేయొచ్చు, మనము మన తాలూకా సింబల్ ని క్రియేట్ చేయొచ్చు, దాంతోటే మాట్లాడించవచ్చు, దాంతోటే కొత్త వ్యక్తులతో కలవచ్చు. ఈ టెర్రాకాస్ తనలో ఇముడ్చుకున్నటువంటి సాఫ్ట్వేర్ అనేది ఆన్ లైవ్ లోనే అన్ని చేస్తాం. ఆన్ లైవ్ లోనే ఫ్లాట్స్ కొంటాం, లైవ్ లోనే రిపేర్స్ చేస్తాం, లైవ్ లోనే అమ్మేటటువంటి అంత వర్చువల్ రియాలిటీ టెర్రాకోస్ తీసుకొస్తుంది. నువ్వు ఎంత వెబ్సైట్ మీద వర్క్ చేస్తే, నువ్వు ఎంత ఆన్లైన్ లో సైట్ మీద నువ్వు ఉంటే అంత డబ్బు జనరేట్ అవుతుంది అనడానికి మనకు ఉత్తమమైన ఉదాహరణలు మన ఫోన్ లో యాప్లు, మన ఫోన్ లో మనం వాడుతున్నటువంటి వెబ్లు. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ సంస్థ వెబ్సైట్ ఎందుకు తీసుకొస్తుంది, ప్రతి ప్రైవేట్ సంస్థ యాప్లు ఎందుకు తీసుకొస్తున్నాయి, దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నా యాప్ వాడంటే నా యాప్ వాడు, నా వెబ్సైట్ ఓపెన్ చేయంటే నా వెబ్సైట్ ఓపెన్ చేయమని ఎందుకు పరుగులు తీస్తున్నారు, దీంట్లో ఉన్న మతలబ్ ఏంటి అనేది టెర్రాకాస్ గమనించింది. మిత్రులారా, కొన్ని సంవత్సరాలు బట్టి మనం చాలా మందికి కోటీశ్వరులను చేసేసాం, కొన్ని సంవత్సరాలు బట్టి మనం చాలా మందికి పెద్దోళ్ళు చేసాం. దాంట్లో నెంబర్ 1 మాయా జియో. జియో మనకి రిలయన్స్ నుంచి ఉద్భవించినటువంటి ఒక పిల్ల. ఇది ఇప్పుడు 461 మిలియన్ పైన, ఇది మనకు వచ్చిన లెక్కల కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ తో కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ లో వరల్డ్ లో నెంబర్ 2 ప్లేస్ లో ఇప్పుడు ఇది ఆక్రమించిందంటే అది కేవలం భారతీయ జనాభాను చూసే ముందుకొచ్చింది. మిత్రులారా, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో దాని సబ్స్క్రైబర్ బేస్మెంట్ మించుమించు 481 మిలియన్లు, అంటే చిన్న విషయం కాదు. అయితే అది ఎలా మన ముందుకు వచ్చింది, ఎవరి దగ్గర పేమెంట్ తీసుకోలేదు, ఎవరి దగ్గర రూపాయి అడగలేదు, తను వచ్చేటప్పుడు నేను ఉచితమనే వచ్చింది. అయితే అది అందుబాటులో ఉన్న వాళ్ళు అందుకున్నారు, అందుబాటులో లేని వారు నమ్మలేదు. ఇది ఉచితము, ఇది ఎందుకు ఇస్తున్నాడు, ఇది ఇది ఏదో ఇంట్లో మతలబు ఉంటది, సో దీన్ని నేను నమ్మను అని చెప్పి కొందరు ఉండిపోయారు. కొందరు వెంటనే ఆధార్ కార్డు ఇచ్చారు, ఫోటో ఇచ్చారు, సిమ్ తీసుకున్నారు, సిమ్ ఇన్స్టాల్ చేశారు, ఫ్రీ డేటా వచ్చింది, తెగ డేటా వాడటం మొదలు పెట్టారు. మిత్రులారా, ప్రపంచంలో అతి ఎక్కువ డేటా కన్జంప్షన్ మన ఇండియాలో ఉండడానికి ఒక కారణము ఈ జియోయే. ఇప్పటికీ భారతీయులు ఆ అలవాట్లు కొట్టుమిట్టాడుతున్నారు, అలవాటు అయిపోయారు పూర్తిగా, డేటా కన్జంప్షన్ కి అలవాటు అయిపోయారు పూర్తిగా. ఇప్పుడు డేటాకి ఎప్పుడైతే అలవాటు అయిపోయి యాప్లు, వెబ్లు విపరీతమైన కన్జంప్షన్ చేయడం మొదలు పెట్టారో
జియో వాడికి ఇన్కమ్ జనరేట్ అవ్వడం మొదలుపెట్టి. మరి జియోకి యాప్లు ఎందుకు ఆలోచించండి మిత్రులారా. జియో ఫైనాన్స్ ఉంటది, జియో హెల్త్ ఉంటది, జియో కేర్ ఉంటది, జియో క్లౌడ్ ఉంటది, జియో టీవీ ఉంటది. ఎందుకు యాప్స్ తెచ్చాడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి? ఎందుకు నెట్ లో మనం నుంచుతున్నాడు అని మేము రీసెర్చ్ చేస్తే ఒక్కొక్క యాప్ నుండి జియో వాడికి రీఛార్జ్ల కన్నా డబుల్ అమౌంట్ వెళ్ళడం గమనిస్తున్నాను ఇక్కడ. చూడండి, జియో యాప్ ఖచ్చితంగా ఉంటుంది, ఎయిర్టెల్ యాప్ ఉంటుంది. అందరూ ఎందుకు డేటా కన్జ్యూమ్షన్ చేస్తున్నారు అనేది టెర్రాకాస్ సంస్థ గుర్తించింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా చైనా అంటే ఇప్పుడు మనమే ఉన్నాము. 150 కోట్లకు మించి జనాభాలో 110 కోట్ల మంది ఫోన్లు చేతుల్లో ఉన్నాయి. ఇన్నాళ్ళు పేపర్లకు అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి మిత్రులారా, తర్వాత టీవీలోకి వచ్చాయి మిత్రులారా. ఇప్పుడు అరచేతిలో అడ్వర్టైజ్మెంట్ కి 1,00,000 నుండి 10 లక్షలు ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతున్నారు. మరి ఆ యాడ్ చూడాలంటే మిలియన్ సబ్స్క్రైబర్లు ఉండాలి. జియో టీవీ కానీ ఇంకొకటి కానీ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఏం చెప్తాడు, నా దగ్గర ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నా జియో టీవీ అనేది లేదా జియో హాట్ స్టార్ అనేది ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు, నాకు యాడ్ ఇవ్వచ్చు మీరు. ఇప్పుడు 67 కోట్ల మంది చూస్తున్నారు. మీరు చూస్తుంటారు యాప్ కింద ఎంతమంది చూస్తున్నారో సింబల్ ఉంటది, నెంబర్ ఉంటది, 67 కోట్ల మంది 10 కోట్ల మంది చూస్తున్నట్టు వ్యూస్ ఉంటాయి. ఆ వ్యూస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నా లైవ్ ఇప్పుడు 67 కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి నీ యాడ్ రేట్ ఇంత ఉంటుంది. 10 కోట్ల మంది చూసినప్పుడు ఒక రేటు, 67 కోట్ల మంది చూసినప్పుడు ఒక రేటు. అంటే ఎందుకు ఇంత డేటా కన్జ్యూమ్షన్ జరుగుతుందంటే మనం ఎడిక్ట్ అయిపోయాం యాప్లకి, టీవీ యాప్లకి, మొబైల్ యాప్లకి. ఆ తర్వాత వచ్చినటువంటి ఒక పెద్ద సంస్థ ఫేస్బుక్ రమారమి 12-15 సంవత్సరాల పాటు కష్టపడి మన అందరి మొబైల్లోకి చొచ్చుకొచ్చినటువంటి సంస్థే ఫేస్బుక్ మిత్రులారా. ఈ ఫేస్బుక్ గురించి మన మిత్రులందరూ చెప్పారు. Q4 2023 నాటి లెక్కల ప్రకారం 3.065 బిలియన్ల ఇన్కమ్ ని తాను మంత్లీ జోబులు వేసుకుంటుంది అని కూడా మనము చూసాం మిత్రులారా. అంతేకాకుండా ఈ ఫేస్బుక్ అంటే జుకర్బర్గ్ సెకన్కి ఎంత సంపాదిస్తాడో మీకు అర్థమవుతుందా? $14 మిత్రులారా. సెకన్కి $14, అది 2023 లెక్కల ప్రకారం. ఇప్పుడు దాని యొక్క విలువ $460, $469 అంటే 41,000 సంపాదిస్తున్నాడు మళ్ళీ. అది కూడా మనకు తెలిసింది, ఇది నిజం అనుకోకండి, ఇది మామూలు లెక్కే, ఇంకా ఉంటుంది. కానీ మనకు తెలిసిన లెక్క ప్రకారం మార్క్ జుకర్బర్గ్ $89 లెక్కేసుకుంటే 41,741 రూపాయలు సంపాదిస్తున్నాడు ఒక్క సెకండ్కి. మరి అతను పెట్టుబడి అతను ఎక్కడ పెట్టాడు? ఎక్కడేమి లేదు. అమెజాన్ కి ఎక్కడ సంస్థలు లేవు, ఫ్లిప్కార్ట్ కి ఎక్కడ షాపులు లేవు, మార్క్ జుకర్బర్గ్ కి ఎక్కడ కార్యాలయాలు లేవు. దేన్ని నమ్ముకొని వచ్చాడు మిత్రులారా? కేవలం డేటా కన్జంప్షన్ మీదే. అమెజాన్ కి ఎక్కడ షాపులు లేవు, కానీ అమెజాన్ లో కొనుక్కుంటాను అనుకుంటాను. అమెజాన్ కొనలేదు, అమ్మిన వాడిని కొన్నివాడిని అమెజాన్ కలిపింది. ఆ టెక్నాలజీ వాడాడు, మనం డేటా కన్జ్యూమ్ చేస్తాం. అమెజాన్ లో ఎంతసేపు ఉంటే అంత డబ్బు అమెజాన్ కి వెళ్తుంది. అందుకే అమెజాన్ సిఇఓకి అన్ని కోట్లు జీతం ఇస్తున్నారు. ఎక్కడుంది అమెజాన్ షాప్? ఎక్కడ ఉంది? ఫ్లిప్కార్ట్ షాప్ ఎక్కడ ఉంది? అంతెందుకు, ఎస్బీఐ తీసుకుందాం. ఎస్బీఐ తన సొంత డబ్బులు ఎవరికి ఇస్తుంది? మన డబ్బులు మనం దాచుకోవడానికి అంటున్నాడు, యాప్ లో మనం గడుపుతున్నాము, దాని డబ్బులు వాడు తీసుకుంటున్నాడు. మన డబ్బులు మనం తీసుకోవడానికి ఫోన్ పే, మన డబ్బులు మనమే వేసుకోవడానికి గూగుల్ పే. నా ఫోన్ పే వాడు, నా గూగుల్ పే వాడు. ప్రపంచంతో కనెక్ట్ అవుతూనే ఉంటుందో. మనం 24 గంటలు యాప్స్ ఓపెన్ చేస్తున్నాం. మరి మన డబ్బులు మన ఫ్రెండ్కి పంపుకోవడానికి ఫోన్ పే ఎందుకు కంగారు పడుతుంది? ఫోన్ పే ఎలా వచ్చింది మిత్రులారా? జస్ట్ డబ్బులు పంపించుకోవడానికి వచ్చిన ఫోన్ పే యాప్ ఇప్పుడు ఎలా తయారైంది? లోన్స్ ఇస్తుంది, ఇన్సూరెన్స్లు కట్టిస్తుంది, రీఛార్జులు చేసేస్తుంది, షిప్పులు చేస్తుంది, అంటే మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసేస్తుంది, బంగారం మీద పెట్టుబడి పెట్టేమంటుంది. ఎవరు మిత్రులారా ఫోన్ పే? ఫోన్ పే ఎవరు అసలు? మనం దానికి ఎన్ని ఇచ్చిస్తున్నాము? కానీ టెర్రాకాస్ నుంచి ఒక మెయిల్ ఐడి అడిగితే ఎందుకు? మెయిల్ ఐడిలోపు సమస్యలు ఉంటాయా, లేకపోతే మనవి ఏవైనా పోతాయా? మరి ఫోన్ పే ఎవరు మిత్రులారా? మన అకౌంట్కి యాక్సెస్ ఎందుకు ఇచ్చాం ఫోన్ పేకి? అసలు గూగుల్ పే ఎవరో ఫోన్ పే ఎవడో. మీరు ఎలాగ నమ్మారు? అప్పారావు, సుబ్బారావు, రామారావు గారు ఫోన్ పే ఉంది కాబట్టి మనము ఫోన్ పే. ఫోన్ పే ఎవరికి తెలుసా? అందులో డబ్బులు పంపితే ఎస్బీఐ ఎవడు బాధ్యత వహించడు, ఫోన్ పే ఎవడే వహిస్తున్నాడు. అర్థమైందా? ఫోన్ పే వాడు ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. అంతే, అంత సంస్థాధినేతగా మనం చేస్తే వాళ్ళు. ఇప్పుడు మనకి ఇందులో ఏమైనా లాభం ఉందా? ఏమీ లేదు. మన ₹5 మన ఫ్రెండ్ కి ఫోన్ పే చేస్తున్నాము, మనం యాప్ ఓపెన్ చేయడం ద్వారా ఫోన్ పేకి డబ్బులు ఇస్తున్నాము. 10 కోట్ల మంది దగ్గర ₹1 తీసుకున్నాడు అనుకో ప్లాట్ఫామ్ ఫీజు మిత్రులారా. ఫోన్ పేలో రీఛార్జ్ చేయండి, ₹2 ప్లాట్ఫామ్ ఫీ. 1 కోటి మంది ₹1,02,00,000 కడితే ఎంత అవుతుంది? ₹1,02,00,000.
2 కోట్ల రూపాయలు మనము వాడి జోబిలో సరదాగా వేసిస్తున్నాం, సరదాగా. అదే 2 కోట్ల టెర్రకాస్ వచ్చి సర్దుతానంటే ఎక్కడ సర్దుతుంది? ఉచితంగా వెలిగిస్తుంది. మరి ఫోన్ పే వెలిగిస్తుంది. ప్రపంచంలో ఉన్న అందరూ ఎవడు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి? ఎవడు మిత్రులారా, ఫ్రీగా ఎవడు డబ్బు ఎవడు. కానీ ఈ లాజిక్ తెలుసుకున్న కంపెనీలు కొన్ని మాత్రమే బయటకు వస్తాయి. అయితే టెర్రకాస్ ఇక్కడ 12-13 ఏళ్ళు పడుతుంది మిత్రుల డెవలప్ అవడానికి. తనంతట తాను సొంతంగా తాను సంపాదించుకోవడానికి వస్తే 12-15 ఏళ్ళు పడుతుంది. అదే మన లాంటి యూజర్స్ హెల్ప్ వల్ల 1 ఇయర్ 6 months లో బిలియన్స్ దాటిపోతుంది. అంటే వాళ్ళు వెళ్ళే రూట్ కన్నా టెర్రకాస్ వెళ్ళే రూట్ అనేది అద్భుతం. తాను ఆలోచించే ఆలోచన అద్భుతం. టెర్రకాస్ గానీ ఆన్ పాసివ్ గానీ ఆలోచనలు అద్భుతం మిత్రులారా. వాళ్ళు వెళ్తున్న ట్రాక్ అనేది కరెక్టే. ఎందుకంటే ఒక యాప్ ఎవరికి డబ్బులు ఇవ్వకుండా తాను సంపాదించడానికి 10-12 ఏళ్ళు పడుతుంది ప్రజల్ని నమ్మడానికి. అదే మనలాంటి వాళ్ళని నమ్మి దాన్ని తీసుకొస్తే 5-6 నెలల్లోనే సంపదను పంచిపెట్టగలదు. మనం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ గా మనం నిలిచాము. నీకు నేను, నాకు నువ్వు, నాకు నా మిత్రులు, నాకు నా బంధువులు, మనందరం చేయి కలుపుదాం, 10 రూపాయలు తీసుకుంటాం, 10 రూపాయలు ఖర్చు పెడతాం. ఇది బాగుందా? ఎవరికో కోటీశ్వరం చేయడం బాగుందా? ఇప్పుడు ఫోన్ పే నికర విలువ మీకు తెలుసా? గూగుల్ పే నికర విలువ మీకు తెలుసా? ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ నికర ఆదాయం ఎలా వచ్చింది? మన డబ్బులు పక్కుడికి పంపిస్తున్నాం, వాళ్ళేమి ఇందులో ఇవ్వట్లేదు. సో అందుకే ఈ టెర్రాకాస్ట్ అనేది ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి, వెబ్ లో మనల్ని ఎక్కువసేపు ఉంచడానికి ముందుకొచ్చింది. వాస్తవ ప్రపంచంతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో డేటా కన్జంప్షన్ జరుగుతుంది. డేటా కన్జంప్షన్ మీరు చేయండి, నెలకి సంపాదన తీసుకోండి. మిగతా యాప్ లో ఏ సంపాదన రాదు. బట్ మెటావర్స్ రానున్న రోజుల్లో మీకు తెలుసు, ఈ రోజుల్లో చచ్చిపోయిన మనుషులు కూడా నడుచుకొని వస్తున్నారు. ఈ రోజుల్లో మన యాప్ లో ఏది కావాలంటే అది తయారు చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. దాంట్లోనే ఆదాయం సృష్టించబడుతుంది. తర్వాత మనం దీంట్లో అపార్ట్మెంట్లు కూడా ఆన్లైన్ లో బాగు చేసుకుంటాం. అదంతా టాస్క్లు ఇస్తారు, ఛాలెంజెస్ ఇస్తారు. ఎందుకు? పనికిమాలిన యాప్లో గంటల్లో గడపడం కన్నా మనకు వచ్చే ఆదాయం వచ్చే యాప్ లో 10 నిమిషాలు గడపడం నిన్న అనేది మన టెర్రాకాస్ సంస్థ యొక్క ఉద్దేశం. అయితే టెర్రాకాస్ సంస్థ ఎలా పనిచేస్తుంది అనుకుంటే, మీరు సిఇఓగా ఉంటారు, మీరు ఫౌండర్ అవుతారు. ఎవరైతే మీరు టెర్రాకాస్ ని ఓపెన్ చేసి మీ ఫోన్ లో దానికి చోటిస్తున్నారో వాళ్ళు సిఇఓ అవుతారు. వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు మేనేజర్స్ కింద ఉంటారు. వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు సూపర్వైజర్ కింద ఉంటారు. వాళ్ళు రిఫర్ చేసిన వారు ఎంప్లాయీస్ కింద ఉంటారు. మీరు బాస్ అవుతారు. మీ బాస్, మీరు 10 మంది వేసుకుంటే వాళ్ళు 10 మంది వేసుకుంటే మీరు 100 మంది టెర్రాకాస్ కి ఇన్కమ్ జనరేట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇన్కమ్ జనరేట్ చేసిన వాడికి ఇన్కమ్ వస్తుంది. కార్మికుడు ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేస్తాడో, యాజమాన్యం ఏ విధంగా కార్మికుడికి డబ్బులు ఇస్తుందో, అదే సూత్రం మనకి టెర్రాకాస్ లో ఇక్కడ కనబడుతుంది. ఇందులో మీరు అనుకోవచ్చు ఫ్రీగా ఎక్కడి నుంచి ఇస్తాడు? మీరేం ఫ్రీ ఇవ్వట్లేదు మిత్రులారా. మీరు డేటా కన్జంప్షన్ చేస్తున్నారు. మీరు ఎంత నెట్ వాడితే అంత డబ్బులు అడిగిస్తున్నారు. మీరు ఫ్రీ అనుకుంటున్నారు. మీ దగ్గర బోల్డ్ సంపద ఉంది. ఆ సంపదే మీ మొబైల్, ఆ సంపదే మీ డేటా. చెప్పాను కదా, 1 కోటి మంది డేటా కన్జ్యూమ్ చేస్తే దాని వచ్చిన ఫలాలు అద్భుతంగా ఉంటాయి. అది మనం ఆన్పాసీలో చూడబోతున్నాం, టెర్రాకాస్ లో చూడబోతున్నాం. మీరు అనుకోవచ్చు టీమ్ బిల్డింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, టెర్రాకాస్ తనంతట తాను వస్తే 12 ఏళ్ళు పడుతుంది. 12 ఏళ్ళు అంటే 2 పుష్కరాల కాలం. అది సక్సెస్ ఫెయిల్ మనం చెప్పలేము. కానీ మన ద్వారా టెర్రాకాస్ అద్భుతమైన స్థాయికి వెళ్తుంది. వ్యక్తులతో మనం సంప్రదించడం ద్వారా, అది మనం ఫ్రెండ్స్ తో చెప్పడం ద్వారా, బిజినెస్ ని పాలు పంచుకోవడం ద్వారా, అవసరమైన సంఖ్య పెంచుకోవడం ద్వారా మనం టెర్రాకాస్ కి నెంబర్స్ ఇస్తున్నాం. టెర్రాకాస్ కి నెంబర్ ఇచ్చావంటే నీవు దానికి ఫౌండర్ కింద మారిపోబోతున్నావు. దాంట్లో నీకు వాటా గడించడానికి నువ్వు అర్హుడు కాబోతున్నావు. నీ పక్కన మిత్రుడు టెర్రాకాస్ చూడ్డు, నువ్వు చూస్తున్నావు. నీకు నీ పక్కన మిత్రుడిని టెర్రాకాస్ గమనిస్తుంది. ఎవడు మనకి జనరేట్ చేస్తాడు వాడికి ఆదాయం ఇస్తుంది. ఎక్కడి నుంచి ఆదాయం జనరేట్ అవుతుందో అక్కడికి సంపద వెళ్తుంది, పక్కనున్నోడికి వెళ్దాం. ఎవడు మెయిల్ అయితే లింక్ లో ఉంటాడో, ఎవడు మొబైల్లో టెర్రాకాస్ ఓపెన్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ అనేది పంచుతాడు. ఎందుకంటే మీకు రాబోయే రోజుల్లో దీని మీద పూర్తి క్లారిటీ మీకు వస్తుంది. నేను ఏదో చెప్పిన అంశాలు గుర్తుపెట్టుకోండి. 2-3 నెలల్లో మీరు నమ్ముతారు దీన్ని. మీరు అనుకుంటారు పెట్టుబడి లేకుండా ఏది రాదని. పెట్టుబడి ఉంది. మీ పెట్టుబడి మీకు తెలియట్లేదు. మీరు చాలా మంది కోటీశ్వరం చేశారు. ప్రపంచంలో భారతీయ సంపద నుండి కోటీశ్వరులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మన సంస్థ ఎందుకు కాదు? సంస్థ అదే నమ్ముకొని వచ్చింది. బట్ సంస్థ తన ఉద్యోగస్తులకి, తను ఇంకో దాని మీద పెట్టుబడికి తీసుకెళ్ళట్లేదు. అందుకే మీ దగ్గర రూపాయి తీసుకోవట్లేదు. జియో వర్డ్ చేసిందే, ఫేస్బుక్ చేసిందే, ఇన్స్టాగ్రామ్ చేసిందే, టెర్రాకాస్ చేస్తుంది. ఆల్ చేసిందే చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నుండి, ఫేస్బుక్ నుండి మీకు ఏమీ సంపద రావట్లేదు.
ఊర్లో ఏం జరిగింది, ప్రపంచంలో ఏం జరిగింది మనం చూస్తున్నాం అంతే. అది చూడడానికి డేటా కన్జ్యూమ్ చేస్తున్నాం. టెర్రాకాస్ ఏం చేస్తుంది, సంపద సృష్టిస్తుంది, సంపద పంచుతుంది. అందుకే మన మిత్రుడు అన్నట్టు ఓపిక, తీరిక, కోరిక, ఈ మూడు మనకి పుష్కలంగా ఉండాలి. నీ గోల్ ఉండాలి, నీ డ్రీమ్ ఉండాలి. ఎందుకు ఇలాగే ఉండిపోతావు? ప్రయత్నించవు ఎందుకు? నువ్వు ప్రయత్నించకపోతే మొక్కైనా మలవదు. నువ్వు విత్తనం నాటేవంటే దానికి నీళ్లు పోయాలా, దానికి సంరక్షించాలా, అది మొక్క అవ్వాలా, ఎదిగి పంటలు ఇచ్చిన వరకు ఓపిక పట్టు. ఈ రోజు ఐడియా వేసాం రేపే డబ్బులు వచ్చేయాలా, ఈ రోజు ఐడియా వేసాం రేపే. నువ్వు కంపెనీని పెద్దదిగా చేయాలంటే నువ్వు 10 మంది కలు. కంపెనీని పెద్దదిగా తన మటుకు తను అవ్వదు. తనను టెర్రకాస్ మనల్ని నమ్ముకుని వచ్చింది మిత్రులారా. మనం దాన్ని పెద్దది చేయాలి. మనం ఇంట్లో కూర్చొని అది పెద్దదైపోవాలంటే 12 ఏళ్ళు పడుతుంది. మనం నడుము బిగించి సాయంత్రము ఉదయమో బయటకు వెళ్ళి 10 మందితో మాట్లాడితే అది పెద్దదవుతుంది. మరి మన మనకి ఇన్కమ్ ఇచ్చే సంస్థ పెద్దదైతే అందులో పనిచేసే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరా? సింపుల్ లాజిక్. మనం ఇంట్లో కూర్చుంటే సంపద ఎలా వస్తుంది? మీకు ఎక్కడ రెస్ట్ తీసుకోమని ఏం చెప్పలేదు. టీం బిల్డ్ చేసుకోమంది, ఐడి వేసుకోమంది. ఐడికి డబ్బులు ఇస్తానంటుంది. ఎందుకు ఇస్తానంటుంది? వాడు చూసే వెబ్, నువ్వు చూసే వెబ్ వల్ల నాకు వచ్చే ఇన్కమ్ నీకు ఇస్తానంటుంది. అంత సింపుల్ లాజిక్. దాంట్లో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి తెచ్చేస్తుంది, ఏ బ్యాంకు కొల్లగొట్టి తెచ్చేస్తుంది అని మీరు ఏం ఆలోచించక్కర్లేదు. నువ్వు డేటా వాడుతున్నావు, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కి కోటీశ్వరుని చేసావు, టెర్రకాస్ ఎందుకు చేయలేవు? ఇది నీ సంస్థ, మాతృ సంస్థగా నమ్మండి, ప్రయత్నించండి. పైగా ఇక్కడ మోసం లేదు, దగా లేదు, నువ్వు రూపాయి పెట్టుబడి పెట్టలేదు. అందరికి ఇచ్చినట్టు ఈమెయిల్ ఐడి టెర్రకాస్కి ఇచ్చావు, అందరికి ఇచ్చినట్టే నువ్వు ఒక పాస్వర్డ్ పెట్టుకున్నావు. అది ఓపెన్ చేస్తూ ఉండడమే నీ బాధ్యత. అందుకే గోల్ పెట్టుకోండి, లక్ష్యం పెట్టుకోండి, అవరోధం లెక్క చేయకండి. మీకు ఒకడు ప్లాన్ మీరు చెప్తారు, చూద్దాం చూద్దాం అని వెళ్ళిపోతాడు. మీరు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటావా, వాడితో నీ ప్రయాణం ఆగిపోతుంది. ఏంటి అందరికి వెళ్ళి చెప్పడం ఏంటి, జాయిన్ చేయడం ఏంటి, వాళ్ళ దగ్గర మనం చెప్పడం ఏంటి అని మీరు ఎప్పుడు బాధపడకండి. మీ ఇంప్రెస్ కి ఎవరు ప్రచారం చేస్తారు? టెర్రకాస్ ఎక్కడికి వెళ్ళి అడ్వర్టైజ్ ఇవ్వదు. అడ్వర్టైజ్ ఇస్తే మనం ఎందుకు? తనంతట తానే డెవలప్ అవుతుంది. మళ్ళీ అన్ని కంపెనీలు అంటే టెర్రకాస్ తయారు. నువ్వెప్పుడు బాగుపడతావు? టెర్రకాస్ ఆలోచించింది అదే. నువ్వు నాకు సహాయం చేయి, నేను నీకు సహాయం చేస్తాను. కదలండి, బయటికి వెళ్ళండి, రోజుకి ఒకటినో ఇద్దరినో మాట్లాడండి. మాట్లాడితే ఏమైంది? ఏమీ కాదు. ఇష్టమంటే జాయిన్ అవుతాడు, ఇష్టం రోజు పోతాడు. డబ్బులు పడిన రోజు ఆవిడ మీ దగ్గర తిరగకపోతే అలాగ అడగండి. అప్పుడు మీరు అప్పుడు సహనంతో చెప్పండి, మనకి 10 మంది కావాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మాత్రమే ఇక్కడ మీరు అందరూ వచ్చారు. మీరు అందరికీ టీమ్స్ ఉంటాయి. ఒక లీడర్ మీకు ఒక ప్లాన్ చెప్పాడంటే అది అదృష్టంగా భావించండి మిత్రులారా. ఆడేదో మనకు టైం పాస్ గా చెప్పాడు అనుకోకండి. మీకు ఏందలైనా ఒక సుడి తగిలి రాయి మారి మీ జీవితం మారితే ఆ లీడర్ ఫోటో మీరు పెట్టుకునే రోజు వస్తుంది. అన్ని ఫెయిల్ అయిపోవు, అన్నిట్లో దెబ్బలు తగిలిపోవు. దెబ్బ తగిలిన అల మళ్ళీ మళ్ళీ వస్తుంటది. సముద్రం ఎప్పుడు రెస్ట్ తీసుకోదు, భూమి మీదకి వస్తూనే ఉంటది. అలల్లాగా మన యొక్క ప్రయత్నాలు కొనసాగుతూ ఉండాలి. మీ ప్రయత్నం ఆపకూడదని మనం ఎప్పుడు పీడిఎఫ్ లో చూపిస్తాం. ఇవన్నీ దృఢంగా ఉండాలి. మీరు మిగతా కంపెనీలు ఏ విధంగా ఏదైతే ఇన్నేళ్ళు పట్టిందో డెవలప్ అవడానికి, మనం కూడా ఓపిక పట్టాలి. కడుపులో బిడ్డ అయినా 9 నెలలు వెయిట్ చేస్తేనే బయటకు వస్తుంది. మొక్కైనా విత్తనమైనా నాటిన తెల్లవారు వెళ్ళి గాబరైపోయి కెలికూడదు. దానికి నీరు పోసి పెంచండి. అది రేపు పొద్దున్న నీడవకపోతే అలగడగండి. దట్ ఈస్ టెర్రకాస్. నమ్మండి, 10 మందికి చెప్పండి, డిసప్పాయింట్ అవ్వకండి. జై టెర్రకాస్, జై లైన్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ మూర్తి సార్. ఓవర్ టు మూర్తి సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రామ్ కుమార్ సార్, మీ టాలెంట్ అంతానే ఉపయోగించి పడుకున్న నిద్రిస్తున్న వాళ్ళని కూడా తట్టి లేపి రేపటి నుండి ఐడీలు వేయడమే వాళ్ళ వర్కుగా, విశ్రాంతి లేకుండా పరుగులు తీసే విధంగా మీ క్లాస్ అన్నది అద్భుతంగా ఉంది సార్. హ్యాట్స్ అప్ సార్.